హలో, మే 2026 కరెన్సీలు గోల్డ్ మార్కెట్ విశ్లేషణకు స్వాగతం. ఆలస్యం చేయకుండా అసలు మ్యాటర్లోకి వెళ్దాం. అనూహ్యమైన ఆర్థిక డేటా ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లను ఓ రేంజ్లో షేక్ చేస్తోంది. దానికి కారణాలేంటో చూద్దాం. ముందుగా యూరో పరిస్థితి చూస్తే కరెన్సీ చాలా ఇబ్బందుల్లో ఉంది. డేటా అంతా నెగటివ్గానే కనిపిస్తోంది. గత 2.5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా యూరోజోన్ వ్యాపార కార్యకలాపాలు దారుణంగా పడిపోయాయి. ఇది నిజంగా పెద్ద దెబ్బే. ఇక్కడో ట్విస్ట్. కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ -19కి అనూహ్యంగా పెరగడం యూరో కాస్త కోలుకోవడానికి హెల్ప్ అయింది. అయినా సరే ఈ పేర్ 1.1583 మరియు 1.1630 లెవెల్స్ మధ్య అలా సైడ్వేస్లో ఇరుక్కుపోయింది. కాబట్టే ట్రేడర్స్ 1.1630 రెసిస్టెన్స్ బ్రేక్ అయితే తప్ప లాంగ్ పొజిషన్స్ తీసుకోవద్దు. షార్ట్ ఎంట్రీస్ అస్సలు వద్దు. ఇప్పుడు పౌండ్ విషయానికొద్దాం. యూకే ఆర్థిక వ్యవస్థ కాస్త డల్ అయినా యూరోతో పోలిస్తే పౌండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. దీనికి కారణం ఈ ఏడాది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కనీసం 2 సార్లు వడ్డీ రేట్లు పెంచుతుందని మార్కెట్లు బలంగా నమ్ముతున్నాయి. అందుకే 1.3400 సపోర్ట్ దగ్గర కానీ లేదా 1.3453 పైన కన్సాలిడేట్ అయ్యాక కానీ లాంగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్, యూఎస్డీ బై జేపీవై. అమెరికా డాలర్తో పోలిస్తే జపనీస్ యెన్ పరిస్థితి ప్రస్తుతం చాలా డేంజర్లో ఉంది. జపాన్ కోర్ ద్రవ్యోల్బణం సడన్గా 1.4% పడిపోయింది. దీంతో మానిటరీ పాలసీ కఠినతరం అవుతుందన్న ఆశలు గల్లంతయ్యాయి. ఇప్పుడు యెన్ క్రిటికల్ 160 లెవెల్కి చేరువవుతోంది. గతంలో ఇక్కడే జపాన్ ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకుంది. ఈ టెక్నికల్స్ చూస్తే ముఖ్యంగా 159.05 మార్క్ చుట్టుపక్కల మార్కెట్లో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్కి ఖచ్చితమైన ఛాన్స్ ఉంది. సో నా సలహా ఏంటంటే 159.14 పైన స్పష్టమైన బ్రేకౌట్ వచ్చాక మాత్రమే 159.86 టార్గెట్గా లాంగ్ పొజిషన్స్ తీసుకోండి. ఫైనల్గా మనందరికీ ఇష్టమైన గోల్డ్. కరెన్సీల హెచ్చుతగ్గుల మధ్య బంగారం చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తోంది. చమురు ధరలు పడటం, ద్రవ్యోల్బణ అంచనాలు తగ్గటంతో సెంట్రల్ బ్యాంకులు సైలెంట్ అయ్యాయి. ఇదే బంగారానికి బాగా కలిసొచ్చింది. మే 22 ట్రేడింగ్ సెషన్కి సంబంధించి గోల్డ్ కీలకమైన సపోర్ట్, రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవిగో ఒకసారి గమనించండి. లాంగ్స్కి 4509 సపోర్ట్ చాలా కీలకం. పొరపాటున దీని కింద క్లోజ్ అయితే మాత్రం మళ్లీ సెల్లింగ్ ప్రెషర్ తప్పదు. ఆలోచించండి, డేటా పడిపోతోంది, ద్రవ్యోల్బణం మారుతోంది. మరి ముందుగా రియాక్ట్ అయ్యే ప్రెషర్ ఏ సెంట్రల్ బ్యాంక్ మీల పడుతుందంటారు?